Hi, all of you. The subject I'm going to deal is network analysis, Department of EEE, Chebrul Engineering College. Right. Present, we are going to deal, that is Unit 1, Introduction to the Electrical Circuits. The topics covered in this unit are these are the topics, and up to now we have finished that basic definitions, elemental classifications, and coming to energy sources. In the last previous classes, we have covered that resistance parameter. In that we have series and parallel combinations, right? And coming to in this class, we are going to discuss that inductance parameter, that is series and parallel combinations, right? So today topic is series and parallel connections of inductance. Similarly, in the previous case, only we are going to discuss this topic also. That is, in the previous class, we have covered that series and parallel connections of resistance. Okay, same process. There is no difference in this case also, right? So first one is series connection of inductances, right? Two or more inductors in a circuit are said to be in series when the current flows through the all the inductance is same. So నేను లాస్ట్ క్లాస్ ఇది టాపిక్ చెప్పాను మీకు ఏంటంటే సో దిస్ ఈస్ ద supply voltage, right? This is the supply voltage. So when the supply is apply చేయగానే then the current starts from the circuit లో కరెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి సర్క్యూట్ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది, కరెంట్ ఏంటి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి అంటే ఇండక్టెన్స్ 1 లో వెళ్ళిపోయింది. సేమ్ కరెంట్ ఇలా పాస్ అవుతుంది, కరెంట్ ఇలానే పాస్ అవుతుంది, సేమ్ ఇలానే ఇలా పాస్ అయ్యి నెక్స్ట్ లాస్ట్కి ఇలా వెళ్ళిపోయి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వెళ్ళిపోయింది. అంటే ఏంటి సార్ ఇలానే వెళ్ళాలని రూల్ ఏంది, ఇలా అంటే ఎలా వెళ్ళదు, ఎలా వెళ్ళలేదు, ఎందుకంటే ఇది జస్ట్ లైక్ పైప్, వాటర్ ఇలా ఫ్లో అవుతాయి. ఇదంతా ఒక పైప్ అనుకోండి. ఈ పైప్ లో సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి మనకి. అంటే ఇదే పైప్ లో ఈ ఇండక్టెన్స్ ఒకటి ఉంది, ఇలానే వెళ్ళాలి అవునా. ఇంకో పైప్ ఏమైనా డ్రా చేస్తే నువ్వు ఇక్కడ ఇంకో టైప్ డ్రా చేసావు అనుకో, కొన్ని వాటర్ ఇలా వెళ్తాయి, నెక్స్ట్ ఇంకో వాటర్ ఇలా వెళ్తాయి అవునా. సో అంటే ఎలాగా, సపోజ్ నువ్వు ఇలా డ్రా చేసావు అనుకో, ఇంకోటి ఏమన్నా ఇక్కడ లైన్ ఒక డ్రా చేసాం అనుకుందాం అవునా. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్న ఐ అనే కరెంట్, ఇక్కడ ఏంటి ఐ అనే కరెంట్ ఉంది కదా, ఈ కరెంట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ ఒక కరెంట్ గా డివైడ్ అయిపోయింది, ఇంకో కరెంట్ ఇక్కడ డివైడ్ అయింది. బట్ ఈ కేసు మనకి ఇక్కడ లేదు కదా. సో దట్స్ వై ద సేమ్ కరెంట్ పాసెస్ త్రూ ద సర్క్యూట్. అంటే L1 లో సేమ్ కరెంట్, L2 లో సేమ్ కరెంట్, L3 లో సేమ్ కరెంట్, LN లో సేమ్ కరెంట్, వోల్టేజ్ సోర్స్ కూడా సేమ్ కరెంట్. అది ఐ అనే కరెంట్ అనమాట. ఓకేనా. సో అందుకని ఈ పాయింట్ వాడు చెప్పాడు. సో వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే ద కరెంట్ పాసెస్ త్రూ ద కరెంట్ ఈజ్ సేమ్ ఫర్ ద హోల్ అని చెప్పేసి చెప్తున్నాడు వాడు. ఓకేనా. సో దట్ కెన్ బి రీప్లేస్డ్ బై సింగిల్ ఇండక్టెన్స్. అంటే ద ఇండక్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే సో లెట్ కన్సిడర్ దట్ వాట్ ఏంటంటే కాన్సెప్ట్ చెప్తున్నాడు. ద కన్సిడర్ దట్ L1, L2, L3 అండ్ సో ఆన్ LN ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకేనా. So the current passes through the inductance is I. The voltage applied to the circuit is V. Okay na. So which circuit can be replaced by a single circuit, that is the supply voltage same the current pass from the supply is same, that is I only. So the total inductance are replaced by a single inductance, that is L equivalent. Okay na. అది ఎలాగనేది చూద్దాం మన క్లాస్. ఓకేనా. సింపుల్. ఓకేనా. అకార్డింగ్ టు కేసిఎల్ ఓన్లీ, సారీ కేవిఎల్. ఓకేనా. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, ఇక్కడ మనకి వోల్టేజెస్ కదా ఉంది, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనమాట. నేను జస్ట్ ఒక చిన్న డయాగ్రామ్ అంటే యాక్చువల్గా ఉంది మనకి ఇక్కడ, మీకు అర్థమవుతుందో లేదో నేను ఇక్కడ నోట్ చేస్తాను, జాగ్రత్త చూడండి ఒకసారి ఎలా చేస్తాను. రైట్, సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నామా. యాక్చువల్గా 3 ఇండక్టెన్సెస్ తీసుకుంటాను. ఓకేనా. 1, 2, 3. ఓకేనా. రైట్, సప్లై కనెక్ట్ చేశాను. దిస్ ఈస్ L1 అనుకుందాం, దిస్ ఈస్ L2 అనుకుందాం, అండ్ దిస్ ఈస్ L3 అనుకుందాం. ఓకేనా. రైట్, ద వోల్టేజ్ సప్లై వోల్టేజ్ ఇస్ V. ద కరెంట్ పాసెస్ త్రూ ద సర్క్యూట్ ఈజ్ లెట్ us say దిస్ ఈస్ I అనుకుందాం. ఓకేనా. సో జాగ్రత్త చూడమ్మా, ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ద కరెంట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అంతేనా కదా. అంటే ద కరెంట్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది, ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది. కాబట్టి ఫస్ట్ టర్మినల్ ఈజ్ పాజిటివ్ అండ్ సెకండ్ టర్మినల్ ఈజ్ నెగిటివ్.
సో లెట్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ L1 ఈజ్ V1 అనుకున్నాను. అండ్ దెన్ కరెంట్ ఇలా పాస్ అవుతుంది. ఫస్ట్ టెర్మినల్ ఈజ్ పాజిటివ్ అండ్ సెకండ్ టెర్మినల్ ఈజ్ నెగటివ్. సేమ్ అలాగే ఫస్ట్ టెర్మినల్ ఈజ్ పాజిటివ్ అండ్ సెకండ్ టెర్మినల్ ఈజ్ నెగటివ్. అవునా కదా? సో దెన్ ద వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ L2 ఈజ్ V2 అనుకున్నాను. ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ L3 ఈజ్ V3 అనుకున్నాను. ఓకేనా? సో ద సేమ్ కరెంట్ passes throughout the inductances L1, L2, L3 only. So according to that is KVL, Kirchhoff's voltage law. అంటే ఏంటమ్మా, the algebraic sum of the currents around the loop is equal to 0. The algebraic sum of the, sorry, I mentioned that currents, but it is voltage. Okay, Kirchhoff's voltage law. The algebraic sum of the voltages around the loop is equal to 0, right? So voltage means what are the voltages in the loop exist here is V1, V2 or V3. Okay na? So and then సో ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఫస్ట్ ఏం టచ్ అయిందమ్మా, ఫస్ట్ మైనస్ టచ్ అయింది. మైనస్ వోల్టేజ్ ఏంటి అక్కడ V. నెక్స్ట్ ఏం టచ్ అయిందమ్మా, ప్లస్ V1. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ప్లస్ V2. నెక్స్ట్ ఏం టచ్ అయిందమ్మా, ప్లస్ ఓన్లీ, దట్ ఈస్ ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు 0. సార్ మీరు ప్లస్ టచ్ అయింది, ఇక్కడ ఏమో మైనస్ కూడా టచ్ అయింది కదా, కరెంట్ ఇలానే ఫ్లో అయ్యేది, ఇక్కడ మైనస్ టచ్ అయింది కదా, అప్పుడు మైనస్ V1 రాయవా అంటే నో. ఎందుకు రాయము? సో ఓన్లీ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ పాస్ అవుతుంది. ఫస్ట్ టర్మినల్ ఏ టచ్ అయితే అదే నోట్ చేసుకుంటాం మనం అక్కడ పొటెన్షియల్ ఆఫ్ వోల్టేజ్ ని. ఓకేనా? నాట్ సెకండ్ టర్మినల్ కూడా మనం టచ్ చేయం అసలు. ఓకేనా? రైట్. సో ఫ్రమ్ దిస్ సింపుల్ లాజిక్ అమ్మా, we can say that is V is equal to అమ్మా V1 ప్లస్ V2 ప్లస్ V3. అవునా కదా? సో మనకు కావాల్సిన V1 కావాలి. V1 అంటే ఏంటమ్మా, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ L1. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ L1? ఫార్ములా ఏంటి మీరు మర్చిపోయారు అనుకుంటా, ఈ కంపల్సరీ జాగ్రత్త గుర్తుపెట్టు. వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. సో ఎక్కడ చూసినట్లే సార్ ఇది అనుకోనకండి. ఓకేనా? నేను ఒకసారి చూపిస్తాను, కావాలని చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt ఫార్ములా. ఓకేనా? సో ఎల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ L1 ఉంది. సో L1 అనమాట. అంటే సో వీ కెన్ సే దట్, సో V1 ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు L1 అంటే ఇండక్టెన్స్ L1 ఉంది కాబట్టి, సో di అంటే ఒకటే కరెంట్ కాబట్టి di/dt ప్లస్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ L2. ఫార్ములా ఏంటమ్మా, L2 ఇంటూ di/dt, నాట్ లైక్ L2 ఇంటూ I అంటే రెసిస్టెన్స్ లో చేసినట్టు ఓమ్స్ లా ప్రకారం చేయకూడదమ్మా ఇక్కడ. ఓకేనా? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ సపరేట్ గా ఫార్ములా ఉంది. ఫస్ట్ లాస్ట్ 2 క్లాసెస్ అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ గురించి చెప్పాను మీకు. అప్పుడు చూడండి, ఈచ్ కేసులో అంటే రెసిస్టెన్స్ లో వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను, కరెంట్ క్యాలిక్యులేట్ చేశాను, పవర్ క్యాలిక్యులేట్ చేశాను, అలాగే ఎనర్జీ క్యాలిక్యులేట్ చేశాను. అదే ఇన్ ద కేస్ ఆఫ్ ఇండక్టెన్స్ లో కూడా వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను, దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. కరెంట్ పాసెస్ త్రూ ద ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను, అలాగే పవర్ క్యాలిక్యులేట్ చేశాను, ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేశాను. అక్కడ ఒకసారి చెక్ చేయండి మీరు. సో L1 ఇంటూ di/dt ప్లస్ L2 ఇంటూ di/dt ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా V3 అంటే వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ L3 అంటే L3 ఇంటూ di/dt. సో ఫ్రమ్ దిస్ V అంటే ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే టోటల్ వోల్టేజ్, అంటే టోటల్ వోల్టేజ్ అంటే టోటల్ ఇండక్టెన్స్ నోట్ చేసుకున్నాం. టోటల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, L ఈక్వలెంట్ ఇంటూ ఆ వోల్టేజ్ సోర్స్ లో కరెంట్ ఇది పాస్ అవుతుంది మనకి di/dt కదా. ఓకేనా? అంటే కరెంట్ సేమ్ కరెంట్ ఫ్లో అయ్యేది. అవునా? V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. సో ఫ్రమ్ దిస్ di/dt కామన్ ఏమో మనకి ఏమొస్తుంది, di/dt కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో దట్ ఈస్ L1 ప్లస్ L2 ప్లస్ L3, దట్ ఈస్ L ఈక్వలెంట్ ఇంటూ di/dt. రైట్. సో ఫ్రమ్ దిస్ క్యాన్సిల్ చేసేయడమ్మా di/dt. సో దెన్ వీ కెన్ గెట్ దట్ ఈస్ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, we can get that is L1 plus L2 plus L3. సో L ఈక్వలెంట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, సో సమ్ ఆఫ్ ద ఇండక్టెన్సెస్ అంటే సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో మనకి ఏమొచ్చింది, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సేమ్ అలాగే ఇండక్టెన్స్ లో కూడా L1 ప్లస్ L2 ప్లస్ L3 నే వచ్చేసింది. ఓకేనా? సో దిస్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఇండక్టెన్సెస్. ఓకేనా? రైట్. సో చెక్ చేయండి, ఇక్కడ అదే చూపించాను. కన్సిడర్ ఏ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ n ఇండక్టెన్సెస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే n ఇండక్టెన్స్ అంటే L1 L2 L3 సో ఆన్ n ఇండక్టెన్స్ తీసుకున్నాను. ఓకేనా?
సో విత్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పి చూపించాను, అవునా. సో అప్లైయింగ్ ద కేవీఎల్ ఫర్ ద లూప్ అంటే V = V1 + V2 + on Vn. అలా ఎన్ని వోల్టేజ్ సోర్సెస్ నోట్ చేశాను. ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ V = ఫార్ములా అంటే L1 × di/dt ప్లస్ V2 అంటే L2 × di/dt ప్లస్ on Ln × di/dt. సో di/dt కామన్ తీసేసేయండి, వీ కెన్ గెట్ L1 + L2 + on Ln అంటే n నెంబర్ ఆఫ్ ఇండక్టెన్సెస్. సో మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ దట్ ఈస్ L = L1 + L2 + on Ln. జస్ట్ వీ హ్యావ్ డెరివేట్ దట్ ఈక్వేషన్, అవునా కదా, రైట్. సో మీకు ఇంకా ఒకసారి నేను బ్యాక్ క్లాస్కి వెళ్ళిపోతాను, ఒకసారి చూడండి కావాలంటే. సో నోట్ చేశాను లేదు ఇక్కడ, ఒక చిన్న టేబులర్ ఫామ్ చూపిస్తాను మీకు ఒకసారి మళ్ళీ. సో దిస్ ఇస్ ద టేబులర్ ఫామ్, దట్ ఈస్ ఎలిమెంట్ ఆర్ అంటే వోల్టేజ్ బేసిక్ రిలేషన్ ఏంటమ్మా V = IR అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా అంటే V = I × R అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం కాబట్టి అలా నోట్ చేసేది అంతే, ఏం లేదు, ఓకేనా. V = I × R, I = V/R. అండ్ ద సేమ్ కేసు ఇండక్టెన్స్ V = L × di/dt, ఓకేనా. I = 1/L ఇంటిగ్రల్ VDT ఫార్ములా, ఓకేనా. నెక్స్ట్ కెపాసిటెన్స్ ఏంటమ్మా V = 1/C ఇంటిగ్రల్ IDT. ఇక కరెంట్ I = C × dV/dt, ఓకేనా. ఇవి మామూలుగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మనకి, ఓకే. సో కరెంట్ పాసెస్ త్రూ ద ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి I = L 1/L ఇంటిగ్రల్ VDT. నెక్స్ట్ we are going to discuss this equation, okay. So that's the finished series connection of okay na, series connection, right. And coming to parallel connection of inductance చూద్దాం. సేమ్ parallel connection కూడా ఏంటంటే 2 or more inductance in a circuit are said to be parallel when all the circuit inductance are connected in parallel. మీనింగ్ ఏంటంటే సేమ్ వోల్టేజ్ అపేర్ అక్రాస్ ద ఆల్ ద ఇండక్టెన్సెస్ అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ ఇండక్టెన్స్ L1 L2 L3 so on Ln అంటే అన్ని ఎలా కనెక్ట్ చేశాడు, ప్యారల్ కనెక్ట్ చేశాడు. అంటే ఇదంతా ఒకటే నోడ్ అనమాట. ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో మనకి ఏమైనా ఇండక్టెన్స్ వాల్యూ వరకు కెపాసిటర్ ఏదో సమ్ ఎలిమెంట్ ఏమైనా ఉందా, ఏమీ లేదు. అంటే ఇదంతా ఒక చిన్న వైర్ అనమాట. ఆ వైర్ తో నీట్ గా కనెక్ట్ చేశాడు ప్యారల్లో, ఓకేనా. ఇదంతా ఒక చిన్న డాట్ నుంచి ఈ వాల్యూస్ అన్ని వెళ్ళి మనకి, ఓకే. ఒక ప్లగ్ లోనే మొత్తం అన్ని ప్యారల్ కనెక్ట్ చేస్తారు మనకి ఇక్కడ, ఓకేనా. సో దట్ ఈస్ రీప్లేస్డ్ బై సింగిల్ వాల్యూ దట్ ఈస్ L ఈక్వలెంట్. అది ఎలాగో చూద్దాం మనం. అకార్డింగ్ టు ఇక్కడ నాకు ఆల్రెడీ చెప్పాను, అకార్డింగ్ టు KCL ఇక్కడ కరెంట్స్ లా అనమాట. సో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ఫ్రమ్ ద నోడ్. ఎంటరింగ్ కరెంట్ అంటే ఏంటి I ఈజ్ ఈక్వల్ టు I1 + I2 + on IN, I1 + I2 + I3 so on IN. దిస్ ఇస్ ద కరెంట్ ఈక్వేషన్, ఓకేనా. సో ఫ్రమ్ దిస్ మీకు ఇంకా క్లియర్గా నోట్ చేయమంటే చెప్తాను. ఒకసారి ఒక 3 ఇండక్టెన్సెస్ తీసుకొని చూడండి ఒకసారి కావాలంటే, సింపుల్గా మీకు అర్థమైంది. 1 2 3 ఇండక్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. లెట్స్ సే దిస్ ఈస్ V అనుకుందాం. సో దిస్ ఈస్ L1 అండ్ దిస్ ఈస్ L2 అండ్ దిస్ ఈస్ L3. టోటల్ కరెంట్ దట్ ఈస్ ద కరెంట్ పాసెస్ త్రూ ద సర్క్యూట్ ఈస్ I అనుకుందాం. ఈ కరెంట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఏంటో ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక I1 అనుకుందాం. ఇక్కడ ఒక I1 అనే కరెంట్ ఫ్లో అయింది. రిమైనింగ్ కరెంట్ ఏంటి ఇలా ఫ్లో అయ్యింది, ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ కూడా ఒక డైవర్షన్ అంటే ఇంకొక పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ లోకి కరెంట్ ఫ్లో అయ్యింది. ఆ కరెంట్ అంటే వాటర్ అన్నమాట, ఓకేనా. I2 కరెంట్. నెక్స్ట్ ఇంకో రిమైనింగ్ ఇక్కడ దాకా వచ్చేసి నెక్స్ట్ ఇంకేం లేవు, ఇటే వెళ్ళిద్ది. రిమైనింగ్ కరెంట్ మొత్తం ఇటే వెళ్ళిద్ది, అవునా. దట్ ఈస్ I3, ఓకేనా, రైట్. ద వోల్టేజ్ అక్రాస్ L1 ఎంత చెప్పండి. ద వోల్టేజ్ అక్రాస్ L1 ఈస్ V ఓన్లీ, ఎందుకంటే ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. L2 వోల్టేజ్ అక్రాస్ L2 ఈస్ V, వోల్టేజ్ అక్రాస్ L3 ఈస్ V ఓన్లీ. But current is different in this case, okay. So according to KCL the current entering into the node ఇక్కడ ఎంటర్ అయింది. ఇవంతా ఒక నోడ్ అనమాట. అంటే I ఎంటరింగ్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్ అంటే I1 + I2 అంటే 3 కరెంట్స్ ఏమో లీవ్ అయిపోతున్నాయి ఆ నోడ్ నుంచి. ఇదేమో ఒక్కటే ఎంటర్ అవుతుంది మనకి, సారీ. I3, ఓకేనా. సో ఫ్రమ్ దిస్ I ఫార్ములా ఏంటి, కరెంట్ పాసెస్ త్రూ ది ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి ఇప్పుడే చెప్పాను. కరెంట్ పాసెస్ త్రూ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, సో 1/L ఇంటిగ్రల్ VDT అని చెప్పి ఇప్పుడే మీకు ఒక టేబుల్ ఫార్ములా చూపించాను.
1 by L నథింగ్ బట్ ఇక్కడ ఏంటి ఇండక్టెన్స్ L1 కదా, L1 ప్లస్ V ఏంటి సార్, V1 రాయరా అంటే రాయను, ఎందుకంటే ఆల్ ద in the parameters have the same voltage, ఎందుకంటే all are connected in parallel. So next I2 అంటే ఏంటమ్మా, the current passes through inductance L2 అంటే 1 by L2 integral VDT plus I3 means 1 by L3 integral VDT. This is I అంటే total inductance నోట్ చేద్దాం, అంటే 1 by L equivalent integral VDT. సో ఫ్రమ్ దిస్ మీరు ఏం చేయొచ్చు, ఈ కామన్ చేయండి, ఏంటి ఇంటిగ్రల్ VDTని కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, సో ఇంటిగ్రల్ VDT కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 by L1 plus 1 by L2 plus 1 by L3. So here 1 by L equivalent is integral VDT. So cancel చేసేసాము ఇక్కడ, this one is and this one is cancel చేసేసు. So then we got a 1 by L equivalent is equal to, so we can get that is 1 by L1 plus 1 by L2 plus 1 by L3. So this is the case we have covered. Okay na, suppose two inductances are connected in parallel అనుకుందాం, అంటే ఏంటి, సో L1 L2 parallel కనెక్ట్ చేస్తున్నాయి అనుకుందాం, అప్పుడు ఏంటి మనకి ఫార్ములా 1 by L equivalent is equal, ఫార్ములా ఏంటమ్మా, that is 1 by L1 plus 1 by L2. ఓకేనా, this is 1. ఓకేనా, 1 by L1. సో ఫ్రమ్ దిస్ L ఈక్వలెంట్ కావాలి, నాట్ 1 by L ఈక్వలెంట్. L ఈక్వలెంట్ కావాలంటే అలాగే అక్కడ చెప్పండి. సో నోట్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి, డినామినేటర్ ఇస్ L1 L2 అండ్ ఇక్కడ ఏంటమ్మా L2 ప్లస్ L1 వస్తుంది, అవునా. సో 1 by L ఈక్వలెంట్ అంటే L ఈక్వలెంట్ ఏమైంది, సో ఇది రెసిప్రోకల్, దట్ ఈస్ L1 L2, సారీ దిస్ ఇస్ L2, ఓకేనా, డివైడెడ్ బై L1 ప్లస్ L2 అవుతుంది, ఓకేనా. సో దిస్ ఇస్ 1, ఓకేనా. సో దెన్ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏంటమ్మా, L1 L2 by L1 plus L2. In the same similar case in the resistance also we have the same formula, అవునా, L1 L2 by L1 plus L2. అదే రెసిస్టెన్స్ లో అయితే R1 R2 by R1 plus R2, అవునా కదా. Two resistors are connected in parallel, two inductors are connected in parallel like this. Okay, సో అదే కేసు నేను ఇక్కడ నోట్ చేశాను. అదే ఇఫ్ ద n నెంబర్ ఆఫ్ ఇండక్టెన్సెస్ ఆర్ ప్యారల్ అనుకోండి, అప్పుడు ఏంటమ్మా 1 by L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by L1 plus n by L2 plus so on 1 by Ln. సో టూ ఇండక్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ప్యారల్ అయితే 1 by, సో 1 by L1 L1 L2 by L1 plus L2, ఓకేనా. సో దిస్ ఈస్ ద అబౌట్ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారల్ కనెక్షన్ ఆఫ్ ఇండక్టెన్సెస్, ఓకేనా. అండ్ కమింగ్ టు స్మాల్ ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్, ఓకేనా. చిన్న ప్రాబ్లం చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, స్మాల్ ప్రాబ్లం, ఓకేనా. రైట్, let's say this is 0.1 Henry and this is 0.9 Henry అనుకుందాం, ఓకేనా. let's say some voltage అప్లై చేసాడు అనుకుందాం, ఓకే, some voltage not need, ఓకే, జస్ట్ అనుకుందాం, and this is a current, ఓకేనా. రైట్, ఫైండ్ ద టోటల్ ఇండక్టెన్స్ ఫర్ ది గివెన్ సర్క్యూట్ అనేది అనుకుందాం. ఫైండ్ ద టోటల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ద టూ ఇండక్టెన్సెస్ ఆర్ కనెక్టింగ్ సిరీస్ ఆర్ ప్యారల్, సిరీస్ కనెక్ట్ చేసేది. సిరీస్ ఇండక్టెన్స్ అంటే ఏంటమ్మా, టోటల్ ఇండక్టెన్స్ LT ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2, టూ ఇండక్టెన్స్ ఉన్నాయి కాబట్టి L1 ప్లస్ L2 అంటే లెట్స్ సే దిస్ ఈజ్ L1 అనుకుందాం, దిస్ ఈజ్ L2 అనుకుందాం. సో L1 ఈజ్ ఈక్వల్ టు 0.1 ప్లస్ L2 ఈజ్ ఈక్వల్ 0.9. సో దెన్ వీ గెట్ 1 Henry. యూనిట్స్ ఏంటమ్మా ఇండక్టెన్స్ కి, హెన్రీస్, ఓకేనా. రైట్, అలాగే నెక్స్ట్ టూ ఇండక్టెన్సెస్ ప్యారల్ ఉన్నాయి, నేను చిన్న ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో టూ ఇండక్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ఓకేనా, ఇలా నోట్ చేశాడు. సో ఫైండ్ ద L ఈక్వలెంట్ అని అడిగాడు, L ఈక్వలెంట్, రైట్. లెట్స్ సే దిస్ ఈజ్ 5 Henry అనుకుందాం అండ్ దిస్ ఈజ్ 5 Henry అనుకుందాం, ఇది కూడా 5 Henry ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా. సో 500 కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే ఇప్పుడు ఎలా వస్తుంది మనకి జాగ్రత్త చూడండి. సో L ఈక్వలెంట్ క్యాల్కులేట్ చేశాడు. L ఈక్వలెంట్ అంటే ఫార్ములా ఏంటమ్మా, టూ ఇండక్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటే, సో ఫార్ములా ఈస్ L1 L2 by L1 L2 by ఫార్ములా L1 ప్లస్
L2. సో సింపుల్గా నాకు L1 వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ 5 ఇచ్చాడు, L2 వాల్యూ కూడా సేమ్ వాల్యూ 5 ఇచ్చాడు, అవునా. సో 5 into 5 by 5 plus 5. So then we get the value, that is 25 by 10 వస్తుందమ్మా 10 వస్తుంది. సో దెన్ we get 2.5 ఏంటమ్మా హెన్రీ, 2.5 హెన్రీ ఫార్మ్ వాల్యూ. ఓకేనా, ఇలా మనం సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వాడు ఒక చిన్న ప్రాబ్లం మనకి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద ప్రాబ్లం, డిటర్మైన్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫర్ ద గివెన్ సర్క్యూట్. సార్ చూడగానే ఏంటి సార్ ఇంత ప్రాబ్లం ఉందనుకొని ఏమనుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్ గా నేను చెప్తాను, యూ కెన్ నోట్ డౌన్, మీరు నోట్ చేయండి సింపుల్ గా. సో ఫస్ట్ చూడండి, వాడు ఎల్ ఈక్వలెంట్ ఇక్కడ క్యాల్కులేట్ చేయమన్నాడు అంటే, సో యూ నీడ్ టు రెడ్యూస్ ద సర్క్యూట్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్. అంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళలేము, ఇది ఎలా సిరీస్ లో ఉందా ప్యారలల్ గా ఉందా అనేది వీ కెనాట్ ఇమాజిన్ అనమాట. వీ కెనాట్ ఐడెంటిఫై దట్. ఓకేనా, దట్స్ వై ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ నుంచి రండి. ఇక్కడ క్యాల్కులేట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి రండి, అవునా. సో చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి నోట్ చేస్తే ఒకటే కరెంట్ ఇక్కడ వరకు ఫ్లో అవుతుంది, అవునా కదా. అంటే ఏంటి, సేమ్ కరెంట్ పాసెస్ త్రూ ద L6 and L7, అంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్ట్ చేశారు. సో దెన్ వీ కెన్ రెడ్యూస్ దట్ సర్క్యూట్ ఫ్రమ్ హియర్. ఓకేనా, రెడ్యూస్ చేసుకోవచ్చు ఎలాగా, L6. సో L6 plus L7 నోట్ చేయండి. L6 plus L7 is equal to ఏంటమ్మా 40 plus 100. So then we can get the value that is 140 millihenry. ఓకేనా, 140 millihenry. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ టోటల్ సర్క్యూట్ ని రెడ్యూస్ చేసేసి ఒక ఇండక్టెన్స్ నోట్ చేస్తాను. ఆ ఇండక్టెన్స్ ఏంటమ్మా 140. ఓకేనా, అది సర్క్యూట్ రీడ్రా చేస్తాను. చూడండి ఇప్పుడు సేమ్ సర్క్యూట్ ని రీడ్రా చేస్తాను. ఓకేనా, సో ఈ రెండు రెడ్యూస్ చేసేసి ఒకటే నోట్ చేసుకుంటున్నాను, ఒక వైర్ తీసుకొని ఒక నోట్ చేసుకున్నాను. దిస్ ఈస్ ద సర్క్యూట్, దిస్ ఈస్ యాజ్ డీస్ గా ఎల్ ఈక్వలెంట్, దిస్ ఇస్ వాడు ఇచ్చింది ఏ అండ్ దిస్ ఇస్ బి. వాడికి ఏంటమ్మా 20 ఇచ్చాడు, 20 మిల్లీ హెన్రీ అండ్ 40 అండ్ దిస్ ఈస్ 20 అండ్ దిస్ ఈస్ 30 వాడే ఇచ్చాడు. ఇదంతా ఇది కూడా వాడే ఇచ్చాడు, బట్ మనం ఇదంతా తీసేసి ఒక నోట్ చేసాం, అదేంటమ్మా 140. అవునా, ఇప్పుడు చెప్పండి 140 and 50 సిరీస్ లోనే ప్యారలల్ ఉన్నాయా, రైట్. వీ కెన్ సే దట్ దిస్ ఏ ప్యారలల్, రైట్. ప్యారలల్ కనెక్ట్ చేస్తున్నాయి. సో ప్యారలల్ కనెక్ట్ చేస్తే మనకి ఏంటమ్మా ఫార్ములా, L1 L2 by L1 plus L2, రైట్. సో ఈ రెండు రెడ్యూస్ చేసేసి ఒక ఈక్వలెంట్ ఇండక్టెన్స్ తీసుకురండి. అలాగా, సో L1 L1 అంటే ఏంటమ్మా ఇక్కడ 50. సో 50 into 140 divided by 50 plus 140. Please find out this value, all of you. 50 into 140 value ento chudandi sari. 50 into 140. We can get that is 7000 divided by 190. Antena kadamma, correctena? 50, right. So divided by value into 190, right, 190. We can get the value 36, at approximately 36.84. let us say 37. Okay na, sir 37 anukundam. Okay, right. So then you can reduce this circuit. ఈ reduce చేద్దామా అంటే ఏంటి, నేను రఫ్ చేస్తాను సింపుల్ గా. ఎరేజర్ తీసుకొని ఇదిగోండమ్మా ఇదంతా రఫ్ చేస్తాను. ఓకేనా, రైట్. అదంతా ఒకేసారి వచ్చింది కాబట్టి అలా వచ్చిందిలే. సో సేమ్ సర్క్యూట్ డ్రా చేస్తాను మళ్ళీ. సో ఇదంతా రిమూవ్ చేసేసాను, ఒకటే నోట్ చేశాను. అదేంటమ్మా ఇదిగో ఇదండి, ఇది అలా నోట్ చేశాను. అండ్ దిస్ ఈస్ 30 అంటే ఇదేంటి ఇక్కడ, అండ్ ఇదంతా నేను రిమూవ్ చేసినట్టు ఇప్పుడు. ఓకేనా, సో ఇదంతా వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది ఇక్కడ 37 వచ్చింది, 37 మిల్లీ హెన్రీ. ఓకేనా, 37. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీసా ప్యారలల్,
సేమ్ కరెంట్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యేది సేమ్ కరెంట్ కాబట్టి బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీస్, రైట్? సో 20 + 37 వస్తుంది. అప్పుడు ఏమంత వస్తుంది మనకి ఇక్కడ? సో 57, రైట్? సో ఫ్రమ్ దిస్ నేను రెడ్యూస్ చేస్తున్నాను సేమ్ అలాగే, అవునా? సో ఈ రెండు తీసేసి ఈ రెండు ఇలా తీసేసి ఒకటే వాల్యూ అంటే 57, ఓకేనా? 57 చేద్దాం. సో 57 వస్తుంది మనకి. దిస్ ఈజ్ 57. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి 57 అండ్ 30 ఎలా కనెక్ట్ చేస్తున్నాయి? సిరీసా ప్యారలా? ఓకేనా? ప్యారలల్, రైట్? ప్యారలల్ అంటే మనకి ఫార్ములా ఏంటి? సో L1 L2 / L1 + L2. సో సేమ్ అంటే ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఫార్ములా సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాను. L1 వాల్యూ ఏంటమ్మా ఇక్కడ? 30 × 57/30 + 57. If any mistake in the values, please let me know, okay? × 57 is equal to 1710 divided by, so 30 + 57 అంటే ఎంతమ్మా? 87 divided by 87, right? So divided by 87, we can get the value 19.65. సో అప్రాక్సిమేట్లీ we can get the value 20 అని నోట్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్ వాల్యూ ఏంటంటే 19.65, ఓకేనా? రైట్. అండ్ కమింగ్ టు టోటల్గా మనకి ఏంటంటే ఇది రెడ్యూస్ చేసేసాను, ఓకేనా? ఇది రెడ్యూస్ చేసేసి మనకి ఏంటమ్మా వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 20 ohms వచ్చింది. సో దెన్ సో ఎరేజర్ జస్ట్ ఏంటంటే ఇదంతా రిమూవ్ చేస్తున్నాను, ఓకేనా? ఇదంతా రిమూవ్ చేసేసి, సారీ ఇదంతా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ నేను తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్రెడీ వాల్యూ ఉంది కదా, ఇది తీసుకున్నాను. సో ప్యారలల్ కనెక్షన్ తీసేస్తే మనకి ఏమొచ్చిందమ్మా ఇక్కడ? 20 వచ్చింది. దిస్ ఈస్ 20 ohms. సో ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి? సిరీసే కదా, అవును? సిరీస్ అంటే ఏమొస్తుంది మనకి? 20 + 40 అంటే 60 ohms. సో వీ కెన్ గెట్ ద వాల్యూ అంటే ఈ రెండు రిమూవ్ చేసేసి మనం ఏంటి మళ్ళీ అగైన్ సో ఒక వాల్యూ తీసుకోవచ్చు అంటే ఏంటి? 60 ohms తీసుకోవచ్చు, అవునా? సో 60 ohms. సో ఫైనల్లీ దిస్ ఈజ్ 60 ohms వస్తుంది మనకి. దిస్ ఈజ్ 60 ohms. సో 60 ohms కాదు, మిల్లీ హెన్రీ, సారీ మిల్లీ హెన్రీ. all are value in the terms of millihenry only, ఓకేనా? సో దెన్ ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి? సిరీస్ ప్యారలల్. సో ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది మనకి L equivalent is equal to ఏంటమ్మా? 20 and 30 60, sorry 20 60 are connected in parallel. So then we can find the value from this. So 20 × 60 divided by 20 + 60. సో ఇది నోట్ చేయండి అందరూ ఎలా వస్తుంది వాల్యూస్. సో 1200, అవునా కదా? 1200 divided by 80 వస్తుంది మనకి. సో 1200 divided by 80 ఎంత వాల్యూ చూడండి ఒకసారి అందరూ. దట్ ఈస్ 15, రైట్? అంతేనమ్మా, చూడండి 15 వాల్యూ. సో ద L equivalent is equal to 15. యాక్చువల్గా అప్రాక్సిమేట్ వాల్యూ నోట్ చేశాను ఎందుకంటే ఇందాక పాయింట్ వాల్యూస్ నేను తీసేసాను. సో దెన్ ద L equivalent is equal to 15 millihenry. Units are very important, millihenry. Okay, so this is about inductances, ఓకేనా? ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి L equivalent వాల్యూస్, ఓకేనా? Okay, right? This is the class about today's and coming to the next class we go for series connection of capacitor and parallel connection of capacitors. Okay, right, thank you. We'll continue in the next class.